StudentVoice.com. హాయ్ స్టూడెంట్స్ అండ్ తల్లిదండ్రులకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తెలంగాణ స్కూల్స్ కాలేజెస్ గురించి. సో స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఇక్కడ ప్రతి విషయం అథెంటికేటెడ్గా మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్ని అన్ని ఎడ్యుకేషన్ పర్పస్, జాబ్స్ గురించి అయినా, ఇంటర్ క్లాసెస్ గురించి అయినా, ఇంటర్ ఎడ్యుకేషన్ న్యూస్ అయినా, ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి అయినా, ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ గురించి అయినా ప్రతి విషయము, ఎడ్యుకేషన్లో జరిగే ప్రతి విషయం మన యూట్యూబ్ ఛానల్లో అయితే డిస్కస్ చేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు కాకపోయినా మరి ఎప్పుడైనా ఇది ఉపయోగపడవచ్చు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసేది ఉంచుకోండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు ఇన్ఫర్మేషన్ రావాలంటే, మెసేజ్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానికి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాని తర్వాత మీరు ప్రతి న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ పర్పస్ వరకు మన తెలంగాణలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కేజీ నుంచి పీజీ వరకు ప్లస్ జాబ్స్ ఇవన్నీ చదువుకోవడానికి క్లాసెస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి తెలంగాణ పౌరుడు మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నందుకు లైక్ చేస్తే నాకు కూడా హ్యాపీ. ఓకే, సో వివరాల్లోకి వెళ్తే బడులు ప్రారంభించండి టీపీఏ. సో టీపీఏ అంటే తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్, అంటే తెలంగాణ తల్లిదండ్రుల అసోసియేషన్. సో ఆన్లైన్ ద్వారా విద్య బోధించడం వల్ల, ఆన్లైన్ వల్ల క్లాసెస్ వల్ల చాలామందికి పిల్లలకి అర్థమైతే అవ్వట్లేదు. సో ప్లస్ ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ అయితే అంతగా లేదు. స్ట్రే కరోనా మన తెలంగాణలో కొంచెం ఉందని వార్తలు వచ్చినా దానికి పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదని, తర్వాత ఇమ్మీడియట్గా ఎంత వీలైతే అంత తొందరగా క్లాసులు ప్రారంభించాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం, తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ అయితే మన విద్యాశాఖ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి గారిని కోరారు. సో దానికి ఆమె సానుకూలంగా స్పందించి సో ఇవన్నీ మీకు ఎక్కడ వెబ్సైట్లలో, అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉండవు. జరిగిన సంఘటనల ఆధారంగా ఎక్కడ ఏ సంఘటన వచ్చినా దానికి మీకు ప్రూఫ్ చూపిస్తూ ఈ యూట్యూబ్ ఛానల్లో అయితే మేము తెలుపుతాము. అలాగే ఇంటర్తో పాటు మెడికల్ చదువులకైనా, ఇంజనీరింగ్ చదువులకైనా, ఎంసెట్ అయినా, ఐఐటి అయినా, నీట్ అయినా, ఎలాంటి క్లాసెస్ అయినా మీకు ఎలాంటి ఫీజు లేకుండా వీడియో లెక్చర్స్, రికార్డెడ్ వీడియో లెక్చర్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. సో ఒకసారి చూపిస్తాను, చూడండి. తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారి ఒపీనియన్ ఏంటి, దానికి ఎలా స్పందించారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని తెలుసుకుందాం. సో ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో చాలా మట్టుకు వీడియో లెక్చర్స్ అయితే ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఎందుకంటే ఏ పోటీ పరీక్షకు వెళ్ళినా, మన ఒక తెలంగాణ ఎగ్జామ్స్ అనే కాదు, బయట ఏ పరీక్షకు వెళ్ళినా, ఇంజనీరింగ్ చేసినా ఇంగ్లీష్ మీడియం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కాకపోతే ఇంగ్లీష్ మాత్రం చాలా ఈజీగా అర్థమయ్యేలా ఇంగ్లీష్లో ఉంటుంది. దానివల్ల మీకు ఇంగ్లీషు నేర్చుకుంటారు, దాంతోపాటు సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటారు. సో ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు అదే వీడియో కామెంట్ సెక్షన్లో రాయండి, దానికి నేను స్పందించి మీకు ఆన్సర్ అయితే ఇవ్వగలుగుతాను. ఒకసారి చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో ఎలా చదువుకోవాలి అని చూపిస్తాను. తర్వాత మనం సబితా ఇంద్రారెడ్డి గారి గురించి, వాళ్ళ రెస్పాన్స్ గురించి ఏమన్నదో చూస్తాం. See here, if you press Vizchem YouTube channel on the search button, then you will get a channel like this. Then you press, you can go to the playlist. So here you will get chapter wise videos are there. DPP series, this DPP series is to cross check whether your preparation is up to the mark or not. This is a PYQ series, previous year question series. And see, this is what you have to start with: one shot catalyzer crash course. So almost 22 chapters are covered, so some more are covered. I will try to cover that also by the time you appear your examination. So go through the one shot catalyzer series, then you will go to the previous year question of that particular chapter,
and while particular chapter you are revising, then you will understand which topic you are having difficulty. Suppose if you have problem in some isomerism, so go through the isomerism you have problem in tautomerism, okay, or any questions you want geometrical isomerism, like that topic videos you can go through, so that that topic will be very very high, okay, that topic also will be strong. Then you will go through the DPP series, okay. So if you wanted to appear for the board exams also, alternatively prepare for that, we have started board exam series also. I think all of you will go through the VHChem YouTube channel daily, half an hour to 1 hour, so that it should be a part of your success, okay. So let's continue to our application format. ఓకే, రీసెంట్గా నేను సాటర్డే రోజు సంక్రాంతి అనంతరం ఇంటర్మీడియట్ తరగతులు చాలా జాగ్రత్తగా చూడండి. ఇది ఇంటర్మీడియట్ గురించి. అందులో కూడా ఇంటర్మీడియట్లో మన గవర్నమెంట్ చాలా చాలా స్పెసిఫిక్గా ఉంది. దేని గురించి? సెకండ్ ఇయర్ గురించి. ఓకే, సో సెకండ్ ఇయర్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. చూడండి, సో సంక్రాంతి పండుగ అనంతరం ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభించే అవకాశం ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు తెలిపారు. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్, యాక్చువల్గా ఇది ఏంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే కాదు. ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ ఒక డైరీని ఆవిష్కరించే టైంలో ఆమెను ఒక విలేకరు అడిగినప్పుడు ఇచ్చిన సమాధానం. ఇది ఓన్లీ ప్రెస్ మీట్లో చెప్పిన ఆన్సర్. ఇది అఫీషియల్గా ఏ లెటర్ అయితే మీకు ఇంటర్మీడియట్ బోర్డు మీ వెబ్సైట్లో కానీ ఎక్కడ కనిపించదు. సో ఇలాంటి బయట న్యూస్ మీకు తెలిపి దానివల్ల మీరు ఉపయోగపడే విధంగా చెప్పడం. ఓకే, సో అంటే జనవరి 20th వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఈ కొద్ది గొప్ప ఉన్న కరోనా ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి జనవరి 20 నుంచి స్టార్ట్ అవుతాయి. మన కేసీఆర్ గారు అన్న ప్రకారం 3 నెలలు అయితే కనీసం తరగతులు నిర్వహిస్తేనే అప్పుడు పిల్లలకు మంచి విద్య దొరికే ఛాన్స్ ఉందని. అంటే దాన్ని బట్టి మీరు జనవరి 20 నుంచి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అంటే ఏప్రిల్ ఎండింగ్లో ఎగ్జామ్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఎలాంటి న్యూస్ వచ్చినా అఫీషియల్గా వెబ్సైట్లో అఫీషియల్గా ఏదైనా లెటర్ ఇష్యూ అయినా సర్క్యులర్ ఇష్యూ అయినా మీకు అవన్నీ చెప్పడానికి అనువుగా మీ తెలంగాణలో ఉన్న మన వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫస్ట్ జనవరి 20కి ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఫస్ట్ ఇయర్, దాని తర్వాత 9th నుంచి 10th వరకు, దాని తర్వాత అలా ఫేజ్ వైజ్గా ఇమ్మీడియట్గా ఒకేసారి స్టార్ట్ చేయకుండా దఫాల వారీగా స్కూల్ స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ అయితే ఇది. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏదైనా ఉంటే మీకు అందిస్తాను. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.